ఏం జరిగిందో తెలుసునా? పోయి పోయి ఆనంద భైరవ్ మీద ఛాలెంజ్ చేసుండాది. దూరం నుంచి నేనంతా గమనించాను. ఆ సీన్లోకి నేను ఎంటర్ కాకూడదని రాలేదు. మంచి పని చేసుండావమ్మీ. ఆవిడ సినిమా హీరో మాదిరి ఎట్టా మాట్లాడిందో చూసుండావు కదా. వద్దమ్మీ, ఆవిడ జోలికి పోవద్దు. ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఎంత డేంజరో అంతకంటే డేంజర్ గా ఉండాది. అవును కాంచన గారు, ఆనంద భైరవితో ఆట సింహంతో వేటలా ఉంటుంది. నీ ఫోటోని గుమ్మానికి దిష్టి బొమ్మగా పెడతానని చెప్పుండాది. మనం ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తుండవు కదా ఆనంద భైరవి ఎట్టంటిదో. అనవసరంగా ఛాలెంజ్ చేసుండవు. 10 రోజుల్లో బయటికి పోయేదానికి ప్రిపేర్ అయి ఉండటం మంచిది. ఇట్ట అంటున్నానని ఏమనుకోకు గాని పులి తోలు తెచ్చి ఒంటి మీద వేసుకుంటే మేక పులవుతుందా చెప్పు? నువ్వు ఆనంద భైరవి గెటప్ వేయడం కూడా అట్టాంటిదే. ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరి నానుంటే చంపేసేదాన్ని. ఎందాక ఆనంద భైరవి ఇంతకంటే ఎక్కువే అనుండాది. ఏం చేసుండావమ్మీ? 10 రోజులు, ఓన్లీ 10 days. ఐ విల్ షో యూ. అనన్య అన్న పదానికున్న విశ్లేషణ ఏంటంటే ప్రత్యేకమైనది, సాటి లేనిది అని అర్థం. అట్నే ఆనంద భైరవి పేరుకున్న అర్థం కూడా చూడకపోయావా అమ్మీ? శత్రువులు ఎక్కడ ఉండరు, నీలాంటి వాళ్ళ రూపంలో పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు. యుద్ధం చెయ్యాలంటే మన బలం మనకు తెలిస్తే సరిపోదమ్మీ, శత్రు బలం కూడా తెలియాలి కదా. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉండాను. అవునన్నయ్య, టైం బాలేనప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండడం మంచిది. నీకేమైంది ఇంత నీరసంగా ఉన్నా? రాత్రి ఏం జరిగిందంటే అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అంత జరుగుండదా? ఇంకోసారి అలాంటి సలహాలు ఇవ్వకు. దర్శన్ కొట్టాడో శరణ్య కొట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్నంటావేంటి? నాతో కురుక్షేత్ర యుద్ధం చేస్తానన్నావు, మొగుడిని కాపాడుకుంటానన్నావు. మరి ఆ పనిలో ఉండకుండా ఈ బేరాలెందుకు డార్లింగ్? కుక్కకి ముక్క వేస్తే పోతుంది, దాంతో పోరాడడం ఎందుకు? ఓ అలా వచ్చావా? మరి నీ వలన నాకు న్యాయం జరగాలని అన్నాను కదా, న్యాయం చేస్తానని మాట కూడా ఇచ్చావు కదా, మరి దాని సంగతేంటి? నీకు పెళ్లి చేస్తానన్నానే కాని నా భర్తతోనే చేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చానా ఏంటి? బ్రెయిన్ లేని మాటలు మాట్లాడుతున్నావు. నీ ఫైనల్ వర్డ్ ఏంటో చెప్పు. ఇవి తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. ఇవి నీ దగ్గరే ఉంచుకో. ఇటువంటి గిఫ్ట్లే కావాలనుకుంటే నేనెప్పుడూ అడుగుండేదాన్ని. దర్శన్ వలన నా శీలం పోయింది, వీటితో రేట్ కడుతున్నావా? ఇదేనా నువ్వు నాకు చేస్తున్న న్యాయం? పాత సినిమాల్లో చూపించినట్టు 80s 90s తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీ భర్తను నాకు వదిలే. నా భర్తను వదలడం కాదే, ఇప్పటి వరకు నేను నిన్ను చంపకుండా వదిలేశాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. నా తాళితో నీకు ఊరేస్తాను కానీ నా తాళినైతే కలలో కూడా వదులుకోను. మంచితనంతో చెప్పాను,
అయినా నువ్వు నా మాట వినడం లేదు. నీ ముక్కు చెవులు కోసి పంపిస్తాను. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే అది దర్శన్తోనే. దర్శన్ నిశ్చయి వెళ్ళిపోతాను. నా దర్శన్తోనే నిన్ను మెడపట్టి బయటికి గంటిస్తాను, గుర్తుపెట్టుకో.